మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. 29th యాన్యువల్ డే సందర్భంగా మన టీఆర్ఆర్ జూనియర్ కళాశాలలో అయితే స్పోర్ట్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఒకసారి ఈ ఆనందాన్ని స్టూడెంట్స్ మాటలో టీచర్స్ మాట్లాడి తెలుసుకుంటూ పదండి. నమస్తే సార్. నమస్తే మేడం. పేరెంట్స్ సార్? సుబ్బారావు. సార్, యాన్యువల్ డే సందర్భంగా మీ కాలేజీలో ఇలా స్పోర్ట్స్ కండక్ట్ చేయడం, పిల్లలతో పాటు మీకు కూడా టీచర్స్ కూడా పెట్టి ఇలా ఆడియడం ఎలా అనిపిస్తుంది సార్? మాకు చాలా సంతోషంగానే ఉంది. బాల్యం రోజుల మటుకి గుర్తుకొస్తూ ఉంది. ఇలాగే కంటిన్యూషన్ ఫంక్షన్లకి అప్పుడు ఇలా చేస్తే బాగుంటుంది. బాగుంటుంది. మళ్ళీ మీరు చిన్నపిల్లలు అయ్యారా సార్? అంటే బాల్యం గుర్తుకొచ్చిందంటే ఇంకా మామూలుగా స్టూడెంట్స్ ని చూస్తే మనకి అనిపిస్తుంది ఇది అలా ఆడాలని చెప్పి, బట్ ఈ రోజు ఇలా కండక్ట్ చేయడం బాగుంది. చాలా హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. పేరెంట్స్? బాబురావు, కామర్స్ లెక్చరర్. ఓకే, ఈ రోజు మీ కాలేజీలో యాన్యువల్ డే సందర్భంగా ఇలా స్పోర్ట్స్ పెట్టడం, అందులో కూడా మీరు పార్టిసిపేషన్ చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉన్నాను. ఇలాంటివి పిల్లల కోసం అప్పుడప్పుడు పెడుతుంటే ఆనందంగా ఉంటది. వాళ్ళు కూడా బాగా చదువుకోవడానికి బాగుంటుంది. ఈ రోజులో చూసినట్టయితే కాలేజీలలో చూసాం మనం, ప్రైవేట్ కాలేజీల్లో సో ఎక్కువ మంది సో అలా ఉంది ఇలా ఉంది ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి, చదువు ఎక్కువ అవుతుందని చెప్పి చనిపోవడం జరుగుతుంది. బట్ ఇలా స్పోర్ట్స్ పెట్టడం వల్ల వాళ్ళకి ఎలాంటి యూజ్ అవుతుంది సార్? మన గవర్నమెంట్ కాలేజీల్లో చాలా బాగుంటుందమ్మా. స్పోర్ట్స్ ఉంటుంది, క్లాసులు బాగా జరుగుతాయి, స్టడీ అవర్స్ ఉంటాయి, అన్ని పర్ఫెక్ట్ గా జరుగుతాయి. అంతేగాని పిల్లల మీద ఎక్కువ స్ట్రెస్ చేయటం అట్లాంటివి ఏమి ఉండవు. చాలా ప్రశాంతంగా ఉంటది, బాగా ఎంజాయ్మెంట్ గా ఉంటారు పిల్లలు. థ్యాంక్ యూ సార్. నమస్తే మేడం. నమస్తే అమ్మా. పేరేంటి? చాముండేశ్వరి. ఎలా అనిపిస్తుంది ఈ రోజు స్పోర్ట్స్ లో పార్టిసిపేషన్ చేయడం? చాలా సంతోషంగా ఉందమ్మా. మళ్ళీ చిన్నపిల్లల రోజులు గుర్తొచ్చాయి మేడం? తప్పకుండా గుర్తొస్తాయిగా. సో ఇలానే కండక్ట్ చేయాలా మేడం ప్రతిసారి? ప్రతిసారి కండక్ట్ చేస్తే మాలో కూడా కొంచెం స్పిరిట్ అనేది డెవలప్ అవుతుందని అనుకుంటున్నాను. మేడం, ఇప్పుడు చూసినట్లయితే ఎక్కువ మంది ప్రైవేట్ కాలేజ్లో స్కూల్లో కానీ సో ఎక్కువ ఒత్తిడిగా ఇబ్బంది పడుతున్నారు, చనిపోవడం జరుగుతుంది. మీరు ఏం చెప్తారా మేడం వాళ్ళకి? అంటే చదువు ఒకటే జీవితం కాదు, బ్రతకడం నేర్చుకోవడం వస్తే ఎలాగైనా బ్రతకొచ్చు. సో తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదని చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. మరి ఈ కాలేజీలో నేను చదువుకున్నాను, మా మేడం అయితే నా ముందు ఉన్నారు, మరి మా మేడంతో కూడా తెలుసుకోవాలనిపిస్తుంది. నమస్తే మేడం. నమస్తే అమ్మా. శివకుమారి, బాగున్నావా? బాగున్నా మేడం. మేడం, నాకు ఏదోలాగా అనిపిస్తుంది మేడం మీతో ఇంటర్వ్యూ చేయడం. మళ్ళీ మీరు స్పోర్ట్స్ ఆడుతుంటే మేము చూసాం మేడం, మరీ చిన్నపిల్లలు అయ్యారు. సో ఇలా పెట్టడం ఎలా అనిపిస్తుంది మేడం? నిన్ను ఇలా చూడటం చాలా సంతోషంగా ఉంది. నువ్వు మా కళ్ళ ముందు ఇంత బాగా ఎదిగిపోయావు. నువ్వు ఉన్నప్పుడు ఇట్లా ఆడుతూ ఉండేదానివి. చిన్న పిల్లల్లాగా మాకు కూడా కండక్ట్ చేస్తాం, చాలా సంతోషంగా ఉంటా ఉంది. అంటే మేమున్న రోజుల్లో ఇలా లేవు మేడం, బట్ జనరేషన్ కొద్దీ బాగా డెవలప్ అవుతుంది మన కాలేజీ కూడా. టిఆర్ఆర్ కాలేజ్ ఇది వరకు కంటే ఇప్పుడు చాలా బాగా డెవలప్ అయింది. అందులో భాగంగా మనం ఇవన్నీ చూస్తూ ఉండొచ్చు. వీటి వల్ల పిల్లలు మానసికంగా చాలా సంతోషంగా ఉంటా ఉన్నారు. ఒత్తిడి లేకుండా చదువుకోవడానికి ఈ గేమ్స్ చాలా ఉపయోగపడతా ఉన్నాయి. థ్యాంక్ యూ. ఓకే. నమస్తే సార్. నమస్తే. ఈ రోజు యాన్యువల్ డే సందర్భంగా మన కాలేజీలో ఇలా స్పోర్ట్స్ కండక్ట్ చేయడం ఎలా అనిపిస్తుంది సార్? కళాశాల 29వ వార్షికం సందర్భంగా కళాశాలలో మేల్ స్టాఫ్ కి, ఫీమేల్ స్టాఫ్ కి, విద్యార్థులకు అనేక రకాల ఆటల పోటీలు కండక్ట్ చేస్తున్నాం. ఆడపిల్లలకి కబడ్డీ, బాస్కెట్బాల్, 100 మీటర్స్, షార్ట్ పుట్, లాంగ్ జంప్, అదేవిధంగా ఫీమేల్ స్టాఫ్కి మ్యూజికల్ చైర్, షార్ట్ పుట్, 50 మీటర్స్ వాకింగ్, అదేవిధంగా మా మేల్ స్టాఫ్కి కూడా 100 మీటర్స్ స్పీడ్ వాకింగ్, షార్ట్ పుట్, తర్వాత 100 మీటర్స్ స్పీడ్ వాక్ కూడా మేము కండక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా విద్యార్థులకు కూడా క్రికెట్, కబడ్డీ, బాస్కెట్బాల్, హ్యాండ్బాల్, 100 మీటర్స్, షార్ట్ పుట్, లాంగ్ జంప్ ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తున్నాం. విద్యార్థులు ఉల్లాసంగా ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. కళాశాల వార్షికోత్సవం 30వ తారీఖున మరి జరగబోతుంది. విద్యార్థులు మరి చదువు పట్ల, ఆటల పట్ల కూడా బాగా ఆకర్షితులై మా కళాశాలలో ఎక్కువ మంది ఈ సంవత్సరం జిల్లా స్థాయికి సెలెక్ట్ అయ్యి ఆ స్థాయి పోటీలు సుమారుగా 50 మంది అమ్మాయిలు, అబ్బాయిలు ఆ స్థాయి పోటీలు మా కళాశాల తరఫున పాల్గొని మా కళాశాలకు మంచి పేరు తీసుకొచ్చారు. అదేవిధంగా బాస్కెట్బాల్లో స్టేట్ లెవెల్లో మా కళాశాల విద్యార్థులు స్టేట్లో బ్రాంజ్ మెడల్ కూడా సాధించడం జరిగింది. థ్యాంక్ యూ సార్. హాయ్. ఏం పేరు? బ్రాహ్మణి. సో మన కాలేజీలో స్పోర్ట్స్ కండక్ట్ చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ కాలేజీ గురించి చెప్పాలంటే, ఈ కాలేజ్ ఎప్పుడు ప్రతి ఇయర్ చేస్తారు. కొన్ని ఈ సంవత్సరం నాకు తెలిసింది ఏంటంటే మేడం కూడా పార్టిసిపేట్ చేశారు. టీచర్స్ కూడా పార్టిసిపేషన్ చేస్తారు. బాగుంది. సో మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా అనిపిస్తుంది. దేంట్లో పార్టిసిపేషన్ చేశారు?
నేను క్విజ్ లా సో ఏమన్నా ప్రైజెస్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఓకే. సో మరి నీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఎక్సైట్మెంట్ ఓకే. సో ఇలా అంటే చదువుతో పాటు ఇలా స్పోర్ట్స్ పెడితే కూడా బాగుంటుంది. బాగుంటది. గిఫ్ట్స్ వచ్చినా రాకపోయినా గేమ్స్ ఆడడం బాగుంటది. పార్టిసిపేషన్ చేస్తే చాలు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అక్క. హాయ్. హాయ్, ఏం పేరు? నా పేరు అంజలి. నేను ఎంపీహెచ్డబ్ల్యూ చదువుతున్నాను, సీనియర్. ఓకే. మన కాలేజీలో ఎలా అనిపిస్తుంది ఇలా స్పోర్ట్స్ పెట్టడం? చాలా ఆనందంగా ఉంది. అందరూ చాలా మంది పార్టిసిపేషన్ చేస్తారు, చేయని వాళ్ళు కూడా. కానీ గేమ్స్ అంటే ఉత్సాహంగా వస్తారు. చదువులో కన్నా గేమ్స్ అంటే బాగా గేమ్స్ ఆడతాని బాగుంటారు. మేము ఆడినందుకు మాకు ప్రైజులు కూడా ఇస్తారు. చాలా గేమ్స్ జరిగినాయి, షార్ట్ పుట్, రన్నింగ్ రేసు, చాలా గేమ్స్, మ్యూజికల్ చైర్స్, రన్నింగ్, క్రికెట్ మ్యాచ్ ఇలాంటివి చాలా జరుగుతాయి మా కాలేజీలో. ఇలా జరుగుతున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మరియు మళ్ళీ కాలేజీలో చదువుకుంటున్నందుకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ఇన్ని ఫెసిలిటీస్ కల్పిస్తున్నందుకు కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. పేద పిల్లలు, చదవలేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చదువుకుంటా, ఇలా గేమ్స్ ఆడతా ఇంత ఆనందంగా ఉంటున్నారంటే ఈ టిఆర్ఆర్ కాలేజీ వల్ల. ఇక్కడున్న స్టాఫ్, సార్ వాళ్ళు, మేడం వాళ్ళు మమ్మల్ని, మాకే ఇబ్బందులు వచ్చినా మమ్మల్ని బాగా చూసుకుంటారు. ఏదైనా మాకు డబ్బులు లేకపోయినా కానీ సార్ వాళ్ళు మాకు హెల్ప్ చేస్తారు. అలాంటి వాటిలన్నింటిలో మాకు ముందుండి సహాయం చేస్తా మమ్మల్ని నడిపిస్తారు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మన కాలేజీలో స్పోర్ట్స్ కండక్ట్ చేయడం చాలా హ్యాపీ. ప్రతి సంవత్సరం కూడా ఇలా మనం కండక్ట్ చేస్తూ ఉంటాము. అయితే ఫేర్వెల్ డే, యాన్యువల్ డే రెండు కలిపి చేయటం వలన ఈ సంవత్సరము విత్ పేరెంట్స్ను మనం సభ్యులుగా చేస్తున్నాము. అలానే మనకు ఉండేటి ఇక్కడ చదివినటువంటి కళాశాలలో చదివినటువంటి పూర్వ విద్యార్థులను కూడా మనం చెప్పాము. మిగతా కాలేజీలు, తర్వాత అలానే హై స్కూల్స్ అంద హెచ్ఎంస్ని, ఎమ్మెల్యే దగ్గర నుంచి ప్రతి ఒక్క అధికారిని కూడా మనం పిలిచి వాళ్ళను మన విద్యార్థులకు అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇప్పించటము, క్రమశిక్షణ విధంగా ఉండటం మన కాలేజీలో చాలా చక్కగా ఉంది. దానివల్ల పిల్లల యొక్క నైపుణ్యాభివృద్ధి, దాంతోపాటు హస్తకళా నైపుణ్యాలు కూడా వీళ్ళల్లో ఈ బాగా రావడానికి ఆస్కారం ఉంది. స్టేజ్ ఫియర్ లేకుండా కూడా చాలా హ్యాపీగా పిల్లలందరూ కూడా మంచి మార్కులతో చదివి ఈ కళాశాల నుంచి గొప్ప గొప్ప వాళ్ళుగా తయారయ్యారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. హాయ్. హాయ్ అక్క, ఏం పేరు? మన్నేపల్లి విజయ్ కుమార్. సో ఎలా అనిపిస్తుంది మన కాలేజీ ఇలా స్పోర్ట్స్ కండక్ట్ చేయడం? స్పోర్ట్స్ అన్ని నాకు తెలిసి కందుకూరులో మొత్తం టిఆర్ కాలేజ్ బెస్ట్ అక్క. అది స్పోర్ట్స్ లో కానీ, స్టాఫ్ లో కానీ, ఎడ్యుకేషన్ పరం మాత్రం టిఆర్ కాలేజ్ బెస్ట్. నాకు తెలిసి ఇంకా ఏ కాలేజ్ చేరటం కన్నా టిఆర్ బెస్ట్ నాకు అనిపిస్తుంది. ఎడ్యుకేషన్ సార్ ట్రీట్ చేయటం కానీ, జస్ట్ ఫ్రెండ్స్ గా అప్పుడప్పుడు జోకులు వేయటం కానీ సార్లు అందరూ బాగానే ఉన్నారు. ఇంకా అది కాక గ్రౌండ్ పక్కనే ఉంది, ఇంకా హాస్టల్ అంతా ఉంది, డిగ్రీ కూడా ఇంకా టిఆర్ఆర్ ఉంది. ఇంకా మా లాంటి వాళ్ళకైతే ఇంక ఈ రెండు సెట్ అక్క. చూసారు కదండి, 29th యాన్యువల్ డే సందర్భంగా మన టిఆర్ఆర్ జూనియర్ కాలేజీలో అయితే ఇలా స్పోర్ట్స్ కండక్ట్ చేయడం, పిల్లలు, స్టూడెంట్స్ తో పాటు టీచర్స్ కూడా కండక్ట్ చేయడం. సో వీళ్ళందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నాకు కూడా చాలా అనిపిస్తుంది. నాకు మా కాలేజీలో చదువుకున్నప్పుడు, ఈ కాలేజీలో చదువుకున్నప్పుడు ఆ రోజులు అయితే నాకు మళ్ళీ గుర్తొస్తున్నాయి. సో చూసారు కదండి, ప్రెజెంట్ సో చదువులోనే కాదు స్పోర్ట్స్ లో కూడా ఎందుకు తక్కువ కదని చెప్పి మళ్ళీ టిఆర్ఆర్ జూనియర్ కాలేజీ అయితే నిరూపించింది. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ చందుతో నేను మీ శివకుమారి.